హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో వచ్చి ఫ్రెండ్స్ మనం తెలంగాణలోని అమన్గల్లో మనమైతే వర్క్ చేసాము. ఇక్కడ వచ్చి మనం విండోస్ గ్రిల్స్ మొత్తం అన్ని కూడా చేయడం జరిగింది. వర్క్ అంతా ఏ విధంగా జరిగింది ఏంటనేది మొత్తం కూడా వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. తర్వాత దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకవేళ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఏ విధంగా దాన్ని సంప్రదించి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మా వర్క్ ఏ విధంగా జరిగింది మొత్తం కూడా వీడియోలో చూసేసేయండి. చూడొచ్చు, ఈ బిల్డింగ్కి మనం యూపీఎస్ విండోస్ గ్రిల్స్ అలాగే ఎలివేషన్లో మనకి ఫిక్స్డ్ విండో అయితే పెట్టడం జరిగిందండి. ఈ వర్క్ అంతా కూడా మొత్తం ఏ విధంగా జరిగింది, మొత్తం అంతా కూడా మనకి ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అనేది మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ స్టేర్ గేజ్ దగ్గర కూడా విండోస్ కూడా మనం అయితే పెట్టడం జరిగింది. మనకు లోపలికి వెళ్ళి వర్క్ అంతా ఏ విధంగా అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనది విండో వచ్చి ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అవుతుంది కదా. కంప్లీట్గా వచ్చేసి ఇది మనకి విండో వచ్చి చూసుకోవచ్చు, 2 గ్లాస్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చి ఒక మస్కిటో మెష్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా వచ్చి మనం బ్లాక్ కలర్ పౌడర్ కోటింగ్ మెష్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, కంప్లీట్ గా ఇది వచ్చి గ్రిల్ వచ్చి మనకి గ్రిల్ కూడా అవుటర్ ఫ్రేమ్ అయితే రావడం జరిగింది. ఇది మనం వచ్చి కంప్లీట్ మేము ఇచ్చి వచ్చి వైట్ కలర్ లో అయితే ఈ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలా చూసుకోవచ్చు, ఇది వచ్చి మనకి రౌండ్ రాడ్ 10 mm రౌండ్ రాడ్ అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. టోటల్ అవుట్లుక్ మొత్తం ఎలా అయిపోయింది అనేది మొత్తం కూడా చూసేయండి. ఇలా మీరు 4 sides కూడా గ్రానైట్ వేసుకున్న వాళ్ళకి మా గ్రిల్ కనుక పెట్టుకుంటే మీకైతే ఫుల్ లుక్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోవచ్చు లుక్ అంతా ఏ విధంగా వచ్చింది ఏంటన్నది. ఇలా మనం ఓపెన్ చేసి మన మెష్ అయితే ఇలా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మెష్ పెట్టుకున్నాడు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది విండో. ఇది వచ్చి మనకి పూజ రూమ్ ఫ్రెండ్స్. మనకి ఇది పూజ రూమ్ లో వచ్చి మనం విడ్త్ వచ్చి తక్కువ ఉంది, హైట్ వచ్చి 2.5 అయినా ఉంది. విడ్త్ జస్ట్ మనం 1.5 మాత్రం ఉంది. దానికి మనం ఏం చేసామంటే ఇలా ఓపెనబుల్ విండో అయితే ఇలా వస్తుంది. మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలాగ వేసేసుకోవచ్చు లాక్. మనకి దీనికి కూడా గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి కిచెన్ విండో. యాక్చువల్గా కిచెన్ విండో మీరు చూసుకోవచ్చు, విడ్త్ ఎంత ఎక్కువ ఉంటే మీకు ఏదో అంత స్పేస్ అయితే ఎక్కువ వస్తుంది. ఎప్పుడు కూడా కిచెన్ విండో అనేది విడ్త్ అనేది 2 feet ఉంటే హైట్ అయితే 1.5 ఉండాలి. విడ్త్ అనేది 3 feet ఉంటే హైట్ అయితే 2 feet ఉండాలి. ఈ విధంగా అయితే మీరు విడ్త్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీకు స్పేస్ అన్నది ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. మీరైతే ఇప్పటి వరకు కూడా పెంట్ హౌస్లో మనం చేసిన వర్క్ అయితే చూసారండి. అలాగే మనం ఇప్పుడు కిందకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది. ఆ మొత్తం కూడా వర్క్ ఏ విధంగా జరిగింది చూడొచ్చు. అలాగే చూసుకొచ్చి స్టేర్ గేజ్లో వచ్చి మనం టాప్లో వచ్చి ఫిక్స్ ఇవ్వడం జరిగిందండి. కింద బాటంలో వచ్చి మనం స్లైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. హైట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫిక్స్డ్ ఇలా కింద షైడింగ్ మన కాంబినేషన్ విండోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలివేషన్లో కూడా మీరు ఫుల్ ఫిక్స్ అయితే చూశారు కదా. మన ఫస్ట్ ఫ్లోర్ లోపలికి వచ్చి అయితే కనుక హాల్లో వచ్చి మనకు 4x4 విండోకి ఈ విధంగా పెట్టాము. అలాగే బెడ్రూమ్లో కూడా మీకు 4x4 విండో ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. అలాగే ఇది వచ్చి మనకి 97 ట్రాక్ అండి. అలాగే మనకి ఎన్ని ట్రాక్ బట్టి కూడా క్వాలిటీస్ ఉంటాయి. 80 series ఉంటుంది, 97 2 series అయితే మా దగ్గర ఉండడం జరుగుతుంది. అలాగే 112 కూడా ఉంటుంది హెవీ సెక్షన్. మామూలుగా అయితే మీకు 80 series 97 అయితే మీకు ఇలాగ ఇండిపెండెంట్ హౌసెస్కి మీకు కమర్షియల్ అయినా మీకు సరిపోతుందండి. అలాగే చూసుకోవచ్చు ఈ వర్క్ అంతా కూడా ఏ విధంగా జరిగింది. మామూలు ఆర్డర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే వచ్చి మొత్తం కూడా రీచెక్ఇన్ చేసుకుని సైట్ అయితే హ్యాండిల్ చేయడానికి అయితే వచ్చాము. అలాగే మనకి ఈ లొకేషన్కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ హైవే కనిపిస్తుంది కదండి మీకు. ఇది నాగర్ కర్నూలు వెళ్ళే రూట్ అంటే డైరెక్ట్ మనకి మన హైదరాబాద్ నుంచి మనకి అమ్మంగాల్ అయితే మనం రావడం జరిగింది. అమ్మంగాల్ నుంచి నెక్స్ట్ మనం కలవకుర్తిలో కూడా ఒక సైట్ అయితే మనం చేసామండి. ఈ సైట్ హ్యాండ్ చేసిన తర్వాత మనం కలవకుర్తి వెళ్ళి అక్కడ సైట్ కూడా మనకి ఎలా జరిగింది వర్క్ ఏంటనేది మొత్తం కూడా మీరు చూసేచ్చండి ఈ వీడియోలో. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనం ఏ విధంగా వర్క్ చేసాం ఏంటనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇందాక మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం కూడా ఒకసారి విండోస్ ఏ విధంగా ఫిట్టింగ్ అయింది మొత్తం కూడా చూసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ పూజ రూమ్ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఓపెనబుల్ అయితే రావడం జరిగింది. ఇది కేస్మెంట్ విండో అంటారండి దీన్ని. ఇది వచ్చి చూసుకోవచ్చు, దానికి కూడా మనం విత్ గ్రిల్తో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్లో కూడా ఒక విండో అయితే పెట్టడం జరిగింది.
చూసుకోవచ్చు బెడ్రూమ్లో కూడా మనం సేమ్ 4x4 విండోకి అయితే మనం విండోస్ ప్లస్ గ్రిల్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు చాలా క్లోజింగ్ కూడా మీకు చాలా సాఫ్ట్ అయితే క్లోజ్ ఉంటుందండి. అలాగే మెష్ వచ్చి మీకు కంప్లీట్గా మీకు అవుట్ సైడ్ విజన్ ఏముందంటే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అంటే మనకి మెష్ ఉన్నట్టు కూడా మనకి ఏర్పడదు, అంత క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం పౌడర్ కోటింగ్తో అయితే మనం బ్లాక్ కలర్తో అయితే మనం మెష్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మెష్ ఉన్నట్టు కూడా మనకైతే ఏర్పడదు. ఒకవేళ మీరు సిల్వర్ కలర్ మెష్ పెట్టుకుంటే మాత్రం మీకు ఏమవుతుందంటే అవుట్ సైడ్ అనేది వ్యూ అనేది అంత బాగా కనిపించదు, ఓన్లీ మెష్ మాత్రమే కనిపిస్తుంది. చూసుకో అవుట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది, లోపల నుంచి చూస్తే మీకు బయట కనిపిస్తుంది, బయట నుంచి చూస్తే లోపలైతే కనిపించదు. ఇది మనకి టింటెడ్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఒకవేళ మీరు లోపల నైట్ టైం లైట్ వేస్తే మాత్రం మీరు బయట అయితే కనిపిస్తారు. అలాగే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మనకి పైన ఒక సజ్జ అయితే ఉంది కదండి, దానికి వచ్చి ఒక విండో అయితే పెట్టాము. అలాగే చూసుకోవచ్చు చాలా చిన్న వెంటిలేటర్ అండి, ఇది మనకి జస్ట్ 5 ఇంచ్ మాత్రమే ఉంది ఈ వెంటిలేటర్. దీనికి మనం ఏ విధంగా పెట్టామో చూసుకోవచ్చు. ఒక సింగిల్ లోవర్ అయితే ఇచ్చాము, కస్టమర్కి మేము రాదని చెప్పినా కూడా అంటే ఖచ్చితంగా మనకు కావాలని చెప్పారు. దానికోసం మనం వన్ సైడ్ వెల్డింగ్ అయితే కాదండి అని అలాగే ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ ఏదైనా మనం మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి అయితే మనకి సజ్జగా ఉంటుంది కదండి, దానిపైన వచ్చి మనం ఇలా ఓన్లీ జాలీతో అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి దాని లోపలే మనకి బాత్రూమ్ సంబంధించినవి కూడా మనకి వెంటిలేటర్స్ అయితే ఉన్నాయి, దానికోసం ఇలా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఈ మెష్ అనేది ఎలా సౌండ్ వస్తుంది అన్నది. అదే మనకి ఎస్ఎస్ మెష్తో అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఆ విధంగా అయితే సౌండ్ వస్తుందండి, అందుకే మీకు సౌండ్ చేసి చూపిస్తూ జరుగుతుంది. అలా చూసుకోవచ్చు టోటల్ బిల్డింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం కలగుతే బయలుదేరిపోదాం. మనమైతే ఇప్పుడు అమన్గల్లో అయితే వర్క్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం వెళ్తున్నాము వచ్చి ఆల్రెడీ మా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ సైట్ కంప్లీట్ చేశారు. ఒక 2 గ్లాస్ అయితే బ్రేక్ అయినాయి, అలాగే ఒక గ్లాస్ ఒకటి మనం చేంజ్ చేసి వస్తుంది. దానికోసం మేము మళ్ళీ మన గ్లాసులు ఏదైతే ఉన్నాయో కార్లో వేసుకుని మేము అయితే తీసుకెళ్తున్నాం. మీరు చూసుకోవచ్చు మా బ్యాక్ అయితే గ్లాసులు మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ మళ్ళీ ఆల్రెడీ మాకు మెటీరియల్లోని ఈ గ్లాస్ ఇక్కడ రావడం అయితే జరిగింది. దానికోసం ఏంటంటే మళ్ళీ మేము ఇప్పుడు ఇక్కడ అమన్గల్లో సైట్ మనం హ్యాండ్ ఓవర్ చేసేసాం. అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ మనం కల్వకుర్తి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కల్వకుర్తి వెళ్ళి అక్కడ ఆ బిల్డింగ్ ఏ విధంగా ఉంది, వర్క్ ఎలా చేసాం అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. అలాగే మన దాంట్లో కస్టమర్ రివ్యూ అనేది మనం ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ మేము చేసే సైట్లు ఏవైతే ఉన్నాయో కస్టమర్ అందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉంటారు. నాకైతే చాలా మాటలు చెప్తారు, చాలా బాగా చేశారు పవన్, చాలా టైంకి అయితే ఇచ్చారు, మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందని చెప్తారు. కానీ నేను వాళ్ళ రివ్యూ అన్నది నాకు ఎప్పుడు ఇవ్వాలంటే నేను ఒక ప్రత్యేకంగా ఒక సిరీస్ అయితే మొదలు పెడతాను. మాక్సిమం 1 year 6 months అయిపోయిన ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్ దగ్గరికి వాళ్ళు రివ్యూ చేద్దాము. ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు కొనేసుకున్నప్పుడు ఎవరైనా సాటిస్ఫైగా ఉంటారు, కానీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు దాన్ని వాడుతూ ఉండగా దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఒకవేళ ప్రాబ్లం వచ్చినా నాకు వాళ్ళు కాల్ చేసి నేను రెస్పాండ్ అయ్యానా లేదా అన్నది వాళ్ళ నోటితో మనం వినొచ్చు. మీరు చాలా మంది అయితే మీరు ఆర్డర్స్ ఇస్తుంటారు కదా ఫ్రెండ్స్, ఏంటంటే మళ్ళీ అతని ఫేస్ కూడా మీకు కనబడదు. ఇన్ కేసు ఒక బీడు పోయినా, ఒక గ్లాస్ పగిలిపోయినా, ఇప్పుడు గ్లాస్ పగిలిపోయినా మీకు ఎక్కడ దొరుకుతుందో మీరు అనుకుంటారు, కానీ మీరు స్పెసిఫిక్ గా కొన్ని సెలక్షన్ చేసుకుంటారు. ఎప్పుడంటే గోల్డెన్ అని ఒక రిఫ్లెక్టివ్ గ్లాస్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అయితే అందులో క్యాట్లాగ్ ఉంటుంది, ఆ క్యాట్లాగ్ లో మీరు ఏదైనా గ్లాస్ సెలక్షన్ చేసుకున్నా ఏది చేసుకున్నా సరే ఒక సింగిల్ పీసు పగిలిపోతే అది మళ్ళీ మీకు దొరకాలి అంటే మాత్రం చాలా కష్టము. అలాగే యూపీసీ ప్రొఫైల్ విషయంలో కూడా మీకు చైనా నుంచి వచ్చే ప్రొఫైల్స్ అని చాలా మంది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దాన్ని ఎప్పుడైనా ఒక చిన్న ఫ్రేమ్ బ్రేక్ అయితే ఆ ఫ్రేమ్ కావాలంటే దొరకదు, మీకు టోటల్ సెట్ మీరు బయట తెచ్చుకోవాలా. అందుకని సేమ్ కంపెనీ ఉండకపోవచ్చు, ఆ గేజ్ మ్యాచ్ కాదు, అలాగే మెష్ ప్రొఫైల్ మ్యాచ్ కాదు. కాబట్టి మీకు నియర్ బై మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనేది వాడడం నేర్చుకోండి. అలాగే ఆ ప్రొఫైల్లో మీకు ఏంటంటే ఫ్రెండ్స్, అలాగే దానికి అల్యూమినియం ఛానల్ అయితే కంపల్సరీ ఉండేలా అయితే చూసుకోండి మన ఛానల్. ఓకే, మనం అయితే ఇప్పుడు కల్వకుర్తి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి ఆ వర్క్ ఏ విధంగా చేసాము ఏంటనేది మొత్తం కూడా వీడియోలో చూసేసేయండి. మనమైతే కల్వకుర్తిలో అయితే ఎంట్రన్స్ ఇది మనం ఎలా వెళ్ళిపోతుంది, మనం ఇదే ఫ్రెండ్స్ కల్వకుర్తికి రావడం జరిగింది. ఇదేనండి మన కల్వకుర్తిలో చేసిన సైట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకి విండోస్ అక్కడ మనం ఓన్లీ విండోస్ మాత్రమే ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. గ్రిల్స్ అనేది కస్టమర్ వేరే గ్రిల్స్ అయితే పెట్టుకుంటారని చెప్పారు, దానికోసం మనం ఓన్లీ మనం విండోస్ వరకే మనం సప్లై చేయడం అయితే జరిగింది. సరే విండోస్ వర్క్ అంతా కూడా ఏ విధంగా జరిగింది ఏంటన్నది లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూసేద్దాం.
అలాగే మనకి స్టేర్ గేజ్ కూడా మనం పెట్టడం జరిగిందండి. అలాగే అన్నీ కూడా చూసుకుంటే కంప్లీట్గా అన్నీ కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే మీకు ఉంటాయి. అంటే మనకి జనరల్గా సైజులు వచ్చి మనకి 4x4, 3x3, అలాగే 3x4 ఇలా ఉంటాయండి మన సైజెస్. ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే ఇలాంటి మోడల్ విల్లాస్ వచ్చినప్పుడు వాళ్ళ సైజెస్ ఏంటంటే మన బెడ్రూమ్ కానీ హాల్ కానీ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే మా వాళ్ళకి వచ్చి 2 డేస్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారండి. ఆ టైంలో మనకి కొన్ని గ్లాసులు అయితే బ్రేక్ అవ్వడం జరిగింది. దానికోసం మళ్ళీ మన గ్లాసులు తీసుకొచ్చి ఇప్పుడు సైట్ అయితే మనం హ్యాండిల్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి వర్క్ అంతా కూడా ఏ విధంగా జరిగింది, ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది, అలాగే మన గ్లాసులు కూడా కొన్ని మార్చాల్సి అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మార్చేద్దాం. ఇది వచ్చి మనకి స్లైడింగ్ విండో చూసుకోవచ్చండి. ఓపెనింగ్ ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది కంప్లీట్గా వచ్చి మనకి కంప్లీట్గా 97 సిరీస్ ట్రాక్తో ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి కింద చూసుకోవచ్చు అల్యూమినియం ట్రాక్తో కూడా మనం అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మన మెష్ ట్రాక్ కూడా ఉంటుంది. అలాగే చెప్పాం కదా గ్లాస్ అయితే పగిలిపోయిందని చెప్పి ఆ గ్లాస్ అయితే మనం చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు అండి. ఈ గ్లాస్ అనేది మనకి ఏంటంటే తీసినప్పుడే మనకి బ్రేక్ అయ్యిందండి. మీరు గ్లాస్ ఎలా బ్రేక్ అయిపోయింది అనుకుంటారేమో. అలాగే నెక్స్ట్ టైం చూసుకోవచ్చు ఇక్కడ మన కిచెన్ విండో క్లియర్ ఉంది కదా, దాన్ని అయితే మనం గ్లాస్ చేంజ్ చేసి మనం అయితే ఇప్పుడు దానికి ప్రోస్టెడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కనిపిస్తున్న విండో వచ్చి మీకు హైట్ వచ్చి 9 feet అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి వచ్చి మన సెంటర్లో 4 feet ఇచ్చి మిగిలిన పైన కింద కూడా మన ఫిక్స్డ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఎంత పెద్ద విండో ఉన్నా మనమైతే ఈ విధంగా అయితే వర్క్ చేస్తామండి. ఒకవేళ మీరు ఫుల్ లెంత్ గ్లాస్ కావాలన్నా కూడా మన ఫుల్ లెంత్ గ్లాస్ అయితే రావడం జరుగుతుంది. లేదు మనకి ఇలా పార్టిషన్ ప్రకారంగా ఏమన్నా కూడా మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చు ఇది వచ్చి 3 track స్లైడింగ్ డోర్ అండి. ఇది వచ్చి మనకి ఈ కింద వచ్చి మనకి 112 సెక్షన్ అయితే దీనికి అయితే ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చి మనకి 3 కూడా 3 ట్రాక్లు కూడా అల్యూమినియం ట్రాక్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి 112 సెక్షన్ అండి. ఇది మనకి హెవీ సెక్షన్ అంటారు దీన్ని. అలాగే దీన్ని వాడే షాష్ కూడా మనకు వచ్చి డోర్ షాష్ అని ఉంటుందండి. అంటే మామూలుగా విండోస్కి వాడేదానికన్నా కొంచెం ఇది హెవీగా అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. మన ఫుల్ లెంత్ గ్లాస్ ఎందుకు మన కస్టమర్ ప్రిఫర్ చేయమంటే ఎప్పుడైనా బ్రేక్ అవ్వడం జరిగిందంటే మాత్రం మొత్తం గ్లాస్ అంతా కూడా బ్రేక్ అయిపోతుందని మనం చెప్తాము. లేదంటే ఓన్లీ మనకి మధ్యలో పార్టీషన్ ఇస్తే మీకైతే ఎప్పుడైనా గ్లాస్ పగిలినా కూడా కింద పైన కూడా మీకు సేఫ్టీ అయితే ఉంటుంది. కాబట్టి సింగిల్ గ్లాస్ కాకుండా మీరు ఇలా 2 పార్ట్ల కింద పెట్టుకోమని చెప్తాము. ఇది వచ్చి మనకి ఓపెనబుల్ కేస్మెంట్ విండో అంటే బెడ్రూమ్స్లో వచ్చి మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నట్టు కనుక మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ మీ అందరి కోసం రాబోతున్నాయి. మీరు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే మాకైతే మీరు కాల్ చేయొచ్చండి. నా నెంబర్ వచ్చి 9885751616 నాకు కాల్ చేయొచ్చు. లేదా వాట్సాప్లో మెసేజ్ అయితే చేయొచ్చండి. మీకు సంబంధించిన విండో సైజ్ అయితే మాకు ఫార్వర్డ్ చేయండి. దానికి ఎంత ప్రైజ్ అవుతుంది అని ఏంటంటే దాని కొటేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకైతే మేము వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మన దగ్గర వచ్చేసి మనకి 80 సిరీస్ నుంచి 87, అలాగే మీకు 112 సెక్షన్, అలాగే 97 సిరీస్ కూడా మన అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే బెడ్రూమ్లో చూసుకొచ్చండి ఈ విధంగా అయితే మనం చేసాము. ఇది వచ్చి మనకి విడ్త్ హైట్ వచ్చి మనకి 7 feet అయితే విడుతుందండి. హైట్ వచ్చి 9 feet ఉంది. దాన్ని కూడా మనం ఈ విధంగా అయితే చేంజ్ చేసాము. కింద మనకి సేఫ్టీ ఉండాలి కాబట్టి మన కింద అయితే మనకి 3 feet అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మిగిలింది వచ్చి మనకి స్లైడింగ్ ఇచ్చాము, పైన కూడా స్లైడింగ్ ఇచ్చాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో చేస్తే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అయితే మీకు రాబోతున్నాయి. అలాగే మన ఛానల్ మన ఏదైతే మన ఆఫీస్ ఉందో అలాగే మనకి హైదరాబాద్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చిన కాకినాడలో కూడా బ్రాంచ్ అయితే ఉండడం జరిగిందండి. ఈ 2 చోట్ల నుంచి కూడా మీకు వీడియోస్ అయితే మీకు సప్లై అవుతూ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళైతే మీరు నాకు కాల్ అయితే మీకు మా ఆఫీస్ అడ్రస్ చెప్తాం. అక్కడికి వచ్చి మీరు శాంపుల్ డెమో అయితే మొత్తం కూడా చూసుకోవచ్చు. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే కాకినాడ దగ్గరలో ఉండే వాళ్ళైతే మాత్రం నాకు కాల్ చేస్తే కాకినాడ అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చి మీరు డెమో చూడవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.